రాగి పిండి లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా రాగి పిండి తీసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా మెత్తగా చల్లించుకొని ఉంచుకోవాలి. ఇలా చల్లి పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని బాగా ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిని ఇందులోకి వేసుకొని కొంచెం సేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించిన రాగి పిండిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే నేను కాజు ఒకటే తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోకి కాజు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. సో సేమ్ ప్యాన్లో 1 కప్ బెల్లం తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో నెయ్యి వేయడం వల్ల హెల్తీగా ఉంటుందని నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. పిల్లలకు పెట్టే దాంట్లో నెయ్యి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా బెల్లం కరిగిపోయింది కదా, స్టవ్ ఆపేసేసి ఇంకా ఈ బెల్లం వాటర్ని వచ్చేసి ఈ రాగి పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ మీకు ఈ పాకం సరిపోనట్లయితే కొంచెం పాలు మిక్స్ చేసుకొని ఉండల్లాగా కట్టుకుంటే సరిపోతుంది. సో నేను తీసుకున్న రాగి పిండికి ఈ పాకం సరిపోయింది. సో చూడండి, ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా స్టిక్తో మీరు వెంటనే ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. మీరు పాకం కనుక కొంచెం గట్టిగా పడితే మాత్రం లడ్డు గట్టిగా వస్తుంది. సో చూసుకొని పాకం కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిల్ని మనము చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవడమే. మీకు నెయ్యి అవసరమైతే చేతికి నెయ్యి రాసుకొని వీటిల్ని ఈ విధంగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ రాగి లడ్డు రెడీ. పిల్లలకి డైలీ ఈ రాగి లడ్డు ఒకటి ఇచ్చినట్లయితే చాలా హెల్తీ అండి, అండ్ టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా తినేస్తారు. సో ఇందులో మధ్యలో కాజు కూడా వేసాం కాబట్టి బైట్ చేసినప్పుడు క్రంచీగా వాళ్ళకి ఇష్టంగా ఎంజాయ్ చేసేస్తారనమాట తింటూ. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. ఇప్పుడు సెకండ్ రెసిపీ తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందు కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ని తీసుకోవాలి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి, బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ని వేసుకోవాలి. మనం తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మిల్క్ క్వాంటిటీ వేసుకోవాలండి. నేను 1 కప్ తీసుకున్నాను. సో 1 కప్కి 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా షుగరు రైస్ ఫ్లోర్ పాలల్లోకి బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు అండ్ మరీ పల్చగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక డ్రాప్ వేసి చూసినట్లయితే ఇది పైకి తేలినట్లయితే, ఇలా పైకి తేలుతున్నట్లయితే నూనె బాగా కాగి ఇంకా మనం బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా తడితే చాలండి, కిందకి పూసలాగా వస్తుందన్నమాట. దీనిపైన ఏమీ బౌల్ పెట్టి అలా ప్రెస్ చేయకుండా జస్ట్ ఊరికే పైన వేసేసి ఇలా తడుతూ ఉంటే ఇలా పూస మనకి రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలి. మామూలుగా బూందీకి మనము పైన మెత్తగా వచ్చేటట్టు చేసుకుంటాం కదా, తొందరగా తీసేస్తాం. బట్ ఈ లడ్డుకు మాత్రం కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలి. సో ఇలా అన్నమాట, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు అన్నీ బూందీ మొత్తం అలానే ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మందపాటి ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ బూందీని మిక్స్ చేసుకుంటున్నానండి. హాఫ్ బూందీ అలానే ఉంచుతున్నాను. ఇప్పుడు పాకంకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్తో నేను ఇక్కడ 1.5 కప్ తీసుకున్నాను షుగర్. ఇంకా 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని షుగర్ బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరంని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం పాకం అనేది స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. మామూలు మనం బూందీ లడ్డుకు వచ్చినట్లు అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది.
సో మనకి పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి. మనం హాఫ్ బూందీ వచ్చేసి మిక్సీ పట్టుకున్నాము, హాఫ్ బూందీ వచ్చేసి మామూలుగా పూసగానే ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ కొంచెం లైట్గా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ బూందీని వేసేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసుకున్న బూందీని యాడ్ చేసుకొని రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీని వేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కాజు కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వచ్చేసి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి డైమండ్ మిశ్రీని యాడ్ చేస్తాం. ఇవి మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. సో తిరుపతి లడ్డులో మ్యాక్సిమం ఇది ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో ఇవి వేస్తేనే ఈ తిరుపతి లడ్డుకి మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇది జారుగా ఉంది, ఎలా లడ్డు కడతామని అనుకుంటున్నారు కదా. సో ఏం కాదండి, ఇది ఆడితే గట్టిపడుతుంది. ఒక 2 మినిట్స్ దీన్ని స్టవ్ పైన ఉంచేసి తీసేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ అండి, లేక మనం యూజ్ చేసిన డైమండ్ మిశ్రీ మొత్తం కరిగిపోతుంది అనమాట. ఇంకా స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. సో వెంటనే తీసేసుకోవాలి. స్టవ్ కట్టేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచినట్లయితే ఇది గట్టిగా అయిపోతుంది. సో ఎలా అయిపోతుంది అనేది కూడా మీరే చూద్దురు. ఇలా బాగా కలిపేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసి దింపేయడమే. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిపోతుందండి. సో చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము పాలతో కొంచెం నెయ్యి యూజ్ చేసుకొని ఉండలాగా కట్టుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేశానండి. నెయ్యి ఇష్టపడని వాళ్ళు పాలను చల్లి దీన్ని ముద్దలాగా చుట్టుకోండి. సో ఈ విధంగా 2 చేతులతో ప్రెస్ చేస్తూ మన తిరుపతి లడ్డు ఎంత సైజు ఉంటుందో అంత సైజు మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. సో అన్ని లడ్లు ఈ విధంగానే చుట్టుకోవాలి. అంతే అండి, మన టేస్టీ తిరుపతి లడ్డు రెడీ. ఇంట్లోనే మనము తిరుపతి లడ్డుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. మన థర్డ్ స్వీట్ వచ్చేసి కార్న్ షేప్ మిల్క్ స్వీట్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బయట స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిపోతున్నాను. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని, సో ఇక్కడ తడి ప్యాన్ పెట్టుకున్నట్లయితే బాగుంటుందండి. తడి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 ప్యాకెట్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. సో ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 60% వచ్చిన తర్వాత ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో షుగర్ అనేది మన ఇష్టం అండి. మన స్వీట్నెస్కి తగ్గట్టు ఇక్కడ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి షుగర్ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ షుగర్ బాగా పాలల్లోకి మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో చూడండి, ఇక్కడ మ్యాక్సిమం 75% మనకి పాలు డిక్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. నెయ్యి స్వీట్స్ కాబట్టి నెయ్యి వేస్తేనే బాగుంటుంది. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇలా బాగా పాలు దగ్గరకి వచ్చి పాలుకో వచ్చేంత వరకు ఇలా మనము కొంచెం సేపు కూడా రెస్ట్ లేకుండా కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం జరిగేదానికి 40 మినిట్స్ టైం పడుతుందండి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండేటప్పటికి ఇక్కడ చూసారు కదా, ఇలా గుల్లగుల్లగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్ పైన కొంచెం పాలకోవా వేసుకొని ప్రెస్ చేస్తే మనకి బాల్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు బాల్ లాగా ఫామ్ అయితే మనకి కోవా అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి, డెసికేటెడ్ కోకోనట్ ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. కోకోనట్ పౌడర్ వేసుకొని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. సో మనం అనుకున్నది ఏంటి, కార్న్ షేప్ స్వీట్ కాబట్టి ఎల్లో కలర్ ఇక్కడ ఒకదానికి యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇది కూడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని షేప్ లాగా కార్న్ షేప్, యాపిల్ కావాలంటే యాపిల్ షేప్ చేసుకోవచ్చు. ఇలాగా కార్న్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఆకులకి యూజ్ చేస్తున్నాను అనమాట, గ్రీన్ పార్ట్. ఇలా బోత్ సైడ్స్ మనం ఆకుల్లాగా రెడీ చేసుకోవచ్చు. తర్వాత కార్న్ ఇలాగా ఉంటుంది కాబట్టి దీన్ని చాక్తో ఈ విధంగా షేప్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా చెక్స్ లాగా పెట్టేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ కార్న్ స్వీట్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ మనకి స్వీట్ షాప్ స్టైల్లో డిఫరెంట్ డిజైన్స్తో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ మన స్వీట్ రెసిపీ డేట్ సీసమీ లడ్డు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్లీ షుగర్ పేషెంట్స్కి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు ఈజీగా ఏమన్నా లడ్డు తినాలి అన్నప్పుడు ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నువ్వులని యాడ్ చేసుకోవాలి. తెల్ల నువ్వులు తీసుకోవాలండి. వేటికైనా తెల్ల నువ్వులే బాగుంటుంది. తెల్ల నువ్వులని యూజ్ చేస్తారు కూడా లడ్డుకి. సో తెల్ల నువ్వులు తీసుకొని ఈ విధంగా కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం లైన్ డేట్స్ తీసుకోవాలి. ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదండి. ఈ లైన్ డేట్స్ తీసుకొని నేను ఇందులో సీడ్లెస్ అనమాట, సీడ్ ఉన్నవి కాదు, సీడ్లెస్ తీసుకున్నాను. ఈ లైన్ డేట్స్ తీసుకొని వీటిల్ని మనము ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను మొత్తం యూజ్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి మొత్తం యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి డేట్స్ని, గ్రైండ్ చేసుకున్న డేట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ డేట్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ హీట్ పైన బాగా మెత్తగా కరిగించుకోవాలి. దానికోసం ఇందులో కొంచెం తేనెని యాడ్ చేసుకోవాలి. సో తేనెని యాడ్ చేసుకుంటే ఇది కాస్త లూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం వేయించుకున్న నువ్వులని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేత్తో తాగలిగే అంత హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం స్టఫ్ తీసుకొని దీన్ని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా లడ్డులాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ దీనిపైన నువ్వులని కోట్ చేసుకోవాలి. దానికోసం ప్లేట్లో నువ్వులని తీసి పెట్టుకొని ఇప్పుడు ఈ లడ్డుని ఈ నువ్వుల పైన ఇలా కోట్ చేసుకొని పక్కన తీసేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీ హెల్తీ డేట్ సీసమీ లడ్డు రెడీ. సో అన్ని లడ్లు ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసేసుకుందాము. మెయిన్లీ ఇది షుగర్ పేషెంట్స్కి మంచి రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. సో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే లడ్డు మాత్రం ఇదే అండి. సో సీసమీ లడ్డు మీరు కూడా ఇది ట్రై చేసి డేట్స్తో ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ పాల్కోవా. చిన్నతనంలో మనము పావులా పెట్టి కొనుక్కునే వాళ్ళం కదా పాల్కోవా. అదైతే సర్కిల్ షేప్లో ఉంటుంది చిన్నగా. ఇది నేను ఈరోజు ఇలా బార్స్ లాగా ప్రిపేర్ చేశాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇందులోకి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ చక్కెర మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాగా షుగర్ మెల్ట్ అయితే చాలండి. ఇక్కడ పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇలా షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఇందులోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుందాము. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి షుగర్ సిరప్లోకి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని 1 డ్రాప్ యాడ్ చేస్తున్నానండి. ఎసెన్స్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. సో 1 కప్ మిల్క్ పౌడర్కి 2 కప్స్ షుగర్ అనమాట, 1 కప్ వాటర్. సో ఈ మిల్క్ పౌడర్ మొత్తం బాగా షుగర్ సిరప్లోకి బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి. ఏమాత్రం లమ్స్ లేకుండా బాగా షుగర్ సిరప్లోకి మిల్క్ పౌడర్ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కంటిన్యూషన్గా కలుపుకోవాలి. మనకి స్వీట్ రెడీ అయింది లేదు తెలిసేదానికి ఇది కంప్లీట్గా ప్యాన్ లీవ్ చేస్తుందండి. అప్పటిదాకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండడమే. సో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకుంటూ స్టిక్తో ఈ విధంగా కలుపుకోవాలి. కంటిన్యూషన్గా ఈ ప్రాసెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి స్వీట్ రెడీ అయిపోయింది. అగైన్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి, ఇది కంపల్సరీ ఏం కాదు. సో నెయ్యి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది స్వీట్ మొత్తం దగ్గరికి పడేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ప్యాన్ ఇది లీవ్ చేసేసింది ఆల్రెడీ. మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మనకి రెడీ అయింది లేదో అని తెలుసుకునేదానికి కప్లో కొంచెం ఇది స్వీట్ని వేసుకొని ఒకసారి టచ్ చేసి చూసినట్లయితే ఇది బాల్ లాగా ఫామ్ కావాలి.
అప్పుడు మనకి స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇక్కడ నేను అగైన్ మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి, ఒక్కసారి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి స్వీట్ని చెక్ చేసుకుందాము. సో ఇదైతే రెడీ అయిపోయింది అండి. ఒక బౌల్లోకి కొంచెం స్వీట్ని తీసుకొని దీన్ని టచ్ చేసి చూస్తే మనకి బాల్ లాగా ఫామ్ కావాలి. ఒక ట్రేకి నెయ్యి రాసి పెట్టుకొని లేకపోతే బటర్ పేపర్ అయినా పెట్టేసుకొని ముందుగానే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్వీట్ మొత్తము ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. బటర్ పేపర్ వేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. బటర్ పేపర్ లేకపోయినా పర్లేదు, మీరు ట్రేకి నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనకి నచ్చిన విధంగా దీన్ని కట్ చేసుకోవడమే. మీకు రౌండ్ షేప్ కావాలనుకోండి, సర్కిల్ షేప్స్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను దీన్ని మామూలుగా మైసూర్ పాక్ లాగానే కట్ చేసుకున్నానండి, పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఉంచేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచినట్లయితే ఇది కంప్లీట్గా ఆరుతుంది. ఆరిన తర్వాత దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 5 మినిట్స్ మనం పక్కన ఉంచుకుందాము. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. తర్వాత దీనిపైన నేను గార్నిష్ కోసం కొంచెం బాదం పలుకుల్ని యాడ్ చేసుకున్నాను. సో ఇది వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. బాదం పలుకులు ఇదేమీ ఇంపార్టెంట్ ఏం కాదు, నేను ఊరికే డెకరేషన్ కోసం ఇది వేస్తున్నాను. సో వేసుకున్న తర్వాత అగైన్ దీనిపైన ప్రెస్ చేసినట్లయితే ఈ స్వీట్కి బాగా అటాచ్ అవుతుంది. ఈ విధంగా అంతా కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే స్వీట్కి ఇది అటాచ్ అవుతుందండి వేడి మీదనే. సో ఇప్పుడు కొంచెం సేపు దీన్ని పక్కన ఉంచేసుకొని ఒక 5 మినిట్స్ అయినా 7 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోవచ్చు. సో మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాము. చూడండి ఇది కంప్లీట్గా ఆరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. సో ఇక్కడ నేను అయితే సైడ్స్ అంతా కట్ చేసి ఈ విధంగా బార్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ ఐస్ క్రీమ్ బర్ఫీ. స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే హైజీనిక్గా ఐస్ క్రీమ్ బర్ఫీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది దీనికి కావాల్సింది మనకి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఇందులోకి వెన్నెలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఐస్ క్రీమ్ బర్ఫీ చేయబోతున్నాం కాబట్టి వెన్నెలా ఫ్లేవర్ కావాలి కదా. సో దానికోసం వెన్నెలా ఎసెన్స్ వేసుకొని ఇలాగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కరగబెట్టిన నెయ్యి అయినా పర్లేదు, మామూలుగా ఈ విధంగా ఉన్న నెయ్యి కూడా తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. తర్వాత మిక్సీ జార్లో బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేనైతే ఐసింగ్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు 1 కప్ షుగర్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఐసింగ్ షుగర్ వేసుకున్నాం కదా, ఈ చక్కెర మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనకి. సో కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఐసింగ్ షుగర్ వాటర్లోకి బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్స్ మనం నెయ్యి వేయంగానే ఈ షుగర్ సిరప్ వచ్చేసి బాగా బాయిల్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయడమే. జస్ట్ ఇట్లా 2 వేళ్ళ మధ్యలో పెట్టి ఇట్లా చూస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనకి. ఒకవేళ గట్టిగా తీగపాకం లాగా వచ్చింది అనుకోండి, అది మనకి మైసూర్ పాక్ లాగా వస్తుంది. స్వీట్ అయితే చెడిపోదు, బట్ మైసూర్ పాక్ లాగా వస్తుంది. ఇది మన ఐస్ క్రీమ్ బర్ఫీకి మాత్రం కొంచెం స్టిక్కీగా ఉంటే మాత్రం సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం చక్కెర పౌడర్ కూడా కలుపున్నాం కాబట్టి ఈ హీట్కి ఏంటంటే అందులో ఉన్న చక్కెర కూడా కరిగి ఇది జారుగా తయారవుతుంది అన్నమాట. ఇందులో కావాలంటే మీరు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో
సో మిల్క్ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి, మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. సో అగైన్ నేను ఇందులోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా గీ స్వీట్ కాబట్టి సో నేను ఇక్కడ నెయ్యిని యూజ్ చేసుకున్నానండి. మీకు నెయ్యి కనుక నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు బటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సో చూడండి కొంచెం సేపు తర్వాత ఈ విధంగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మనం స్పాచులాతో బాగా ప్రెస్ చేస్తూ కనుక చేసినట్లయితే స్వీట్ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా అంతా ప్యాన్ని లీవ్ చేసేలాగా మనం స్వీట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ప్యాన్కి అతుక్కోకుండా మనకి స్వీట్ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ పైన బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని ముందుగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని తీసుకొని ఆ ప్లేట్ పైన మనం వేసేసుకోవాలి. సో బటర్ పేపర్ ముందుగానే పెట్టేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళు ఒక ప్లేట్ పైన నెయ్యిని రాసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈక్వల్గా వచ్చేలాగా బాగా స్పాచులాతో బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మీరు కావాలంటే పిస్తా బాదం పలుకులను వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర సిల్వర్ పేపర్ ఈ విధంగా స్వీట్ షాప్ స్టైల్లో కావాలి కదా, కాబట్టి ఇలా సిల్వర్ పేపర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ఈ విధంగా మీకు స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్స్ కావాలంటే ఇలా సిల్వర్ పేపర్ వేస్తే బాగుంటుంది. అలా వద్దు అనుకుంటే బాదం పిస్తా పలుకుల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని గార్నిష్గా వేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై అయిన రోజ్ ఫ్లవర్స్ని ఈ విధంగా గార్నిష్కి వేసేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా బాగా స్పాచులాతో స్టిక్ చేసేటట్టుగా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసినట్టయితే మనకి స్వీట్ సెట్ అయిపోయి ఉంటుందండి. తర్వాత మనకి నచ్చిన షేప్లో దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా మైసూర్ పాక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కట్ చేసేసుకున్నాను. సో చూడండి చాలా టేస్టీగా, చూసేదానికైతే చాలా బాగుంది కదా, అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిల్క్ పౌడర్ ఉంటే చాలు, ఇలాంటి వెరైటీ స్వీట్స్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్తీ కూడా కదా, ఇంట్లో వాటితో మనం యూస్ చేసి చేసుకుంటే. సో చూడండి మనం ఐస్ క్రీమ్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దామండి. చాలా టేస్టీగా జ్యూసీగా ఈరోజైతే మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఇంటిలిపాది ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా ఒక బేసన్ తీసుకొని, కలుపుకోవటానికి వీలుగా ఉన్న బేసన్ని తీసుకొని ఈ విధంగా 2 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము శనగపిండి తీసుకుంటామో ఆ కప్తో మనం షుగర్ తీసుకోవాలి కాబట్టి సేమ్ కప్ తీసుకోండి. తర్వాత ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కలర్ని యాడ్ చేస్తున్నానండి, ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ కంప్లీట్గా, నేను కలర్ఫుల్గా కనపడడం కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మనం మరీ లూజ్ బ్యాటర్గా కాకుండా అండ్ మరీ థిక్గా కాకుండా మీడియంగా ఈ విధంగా మనం కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనము ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం జాలీలో వేస్తే ఈజీగా కిందకి ముచ్చాల్లాగా పడే విధంగా ఈ కన్సిస్టెన్సీని రెడీ చేసి పెట్టుకోవాలి. సో చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. సో మనకి ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకునేదానికి కొంచెం పిండిని కనుక ఈ విధంగా వేసినట్లయితే ఈ విధంగా పైకి తేలేటట్టుగా ఉండాలి. సో మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ హీట్నెస్ మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము బూందీని రెడీ చేసుకుందాం. దానికోసం బూందీ జాలి తీసుకొని ఇలా ఒక కప్పుతో బ్యాటర్ని తీసుకొని పైకి వేసి ఈ విధంగా తడుతున్నట్లయితే కిందకి పేల్స్ లాగా పడుతూ ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితిలో జాలి పైన
కప్పుతో ప్రెస్ చేస్తూ మాత్రం ఈ బ్యాటర్ని వేయకండి. వేస్తే ఈ బూందీకి తోకల్లాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా కాకుండా జస్ట్ పిండిని ఇట్లా వేసేసుకొని తడితే చాలు, మనకి ఈ విధంగా ముచ్చాల్లాగా రెడీ అయిపోతాయి బూందీ. సో దీన్ని 2 నిమిషాలు ఈ విధంగా వేయించుకొని తీసేసుకోవడమే. పైన క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండే విధంగా మనం వీటిల్ని వేయించుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ మనకి టైం సరిపోతుందండి. ఎర్రగా వచ్చేంత వరకు మాత్రం వేగించకండి. తర్వాత సేమ్ అదే విధంగా మొత్తం పిండిని ఈ విధంగా బూందీ మనం రెడీ చేసి పెట్టుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకొకసారి మీకు వేసి చూపిస్తానండి. ఈ విధంగా జాలి తీసుకొని ఒక కప్పుతో పిండిని ఈ విధంగా వేసుకొని తట్టినట్లయితే ఈ విధంగా బూందీ మనకి రాలుతుంది. ఎలా ఉండాలంటే బూందీ పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండే విధంగా ఉండాలి. అప్పుడు మనకి బూందీ లడ్డు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పాకంని రెడీ చేసుకుందాం. సో మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత బూందీ అయితే వచ్చిందండి. నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కదా, సో అదే కప్పుతో ఇక్కడ మనం షుగర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్గా 2 కప్పుల షుగర్ని యాడ్ చేశానండి. తర్వాత ఇందులోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా జ్యూసీనెస్ ఇష్టపడని వాళ్ళు 1 కప్పుకి కొంచెం తగ్గించి వాటర్ని యాడ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చకర్పూరము, దంచిన ఇలాచీని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. మనం 2 వేళ్లతో ఈ విధంగా, అంటే మనకి స్టిక్కీగా ఉండాలి, ఆ విధంగా వచ్చేంత వరకు ఈ పాకంని మనం రెడీ చేసుకోవాలి. బాగా ముదురు పాకం వచ్చిందనుకోండి, మనకి లడ్డు పైన చక్కెర తేలుతుంది. అలా ఇష్టపడిన వాళ్ళు కరెక్ట్గా మీరు పాకంని స్టిక్కీగా వచ్చినప్పుడే ఈ బూందీని కనుక యాడ్ చేసినట్లయితే మనకి జ్యూసీగా రెడీ అయిపోతుంది. పైకి ఉండకట్టి లోపల జ్యూసీగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బూందీ మొత్తం యాడ్ చేసుకొని ఇలా స్టిక్తోనే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ పాకంలోకి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాకం మరీ పల్చగా ఉండకూడదు అండ్ మరీ ముదరకూడదు, మీడియంగా ఒక స్టిక్కీనెస్ వస్తే సరిపోతుంది. మనకి లడ్డు చుట్టుకునే విధంగా వీలుగా ఉండేటట్టుగా పాకంని మనం రెడీ చేసుకోవాలి, లేకపోతే లడ్డు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా బూందీ మొత్తము పాకంలోకి మిక్స్ చేసుకొని ఈ స్టిక్తోనే నేను మ్యాష్ చేసుకున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవడమే. తర్వాత మనం లడ్డులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కదా. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇందులోకి కాజు, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేసుకొని కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది. ఎక్కువ కాజు వేగాల్సిన అవసరం లేదండి, లడ్డులోకి ఎంతగా వేగితే బాగుండదు క్రిస్పీగా ఉంటే. సో ఈ విధంగా బూందీలోకి వేసేసుకొని కాసేపు బాగా కంప్లీట్గా చల్లారేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఈ షుగర్ సిరప్ మొత్తం బూందీని అబ్జర్వ్ చేసుకొని బాగా మంచి రుచి వస్తుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, బూందీ మొత్తం షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంది కదా. సో మనకి చేతికి అనుకూలంగా ఉన్న వేడితోనే మనము ఇది కన్సిస్టెన్సీ తీసుకొని చుట్టుకోవాలి. సో మనకి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. సో మనం చేత్తో పట్టుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకున్నంత వేడే ఉంది. ఇక మనం ఈ స్టేజ్లో మనం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొంచెం బూందీని చేతికి తీసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కొంచెం క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చుట్టుకొని పక్కన ఉంచుకోవడమే. ఇందులో మనం ఎక్స్ట్రాగా నెయ్యి యాడ్ చేసుకోవడం అలాంటిది ఏమీ అవసరం లేదండి. నేను ఫస్ట్ పాకంలో వేసిన నెయ్యే సరిపోతుంది. సో ఈ విధంగా లడ్డు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం లడ్డులాగా చుట్టుకొని ఇక్కడ ఉంచుకోవడమే. చూసారు కదా, పైకి ఉండలాగా మనకి రెడీ అయిపోయింది, లోపల మాత్రం జ్యూసీగా ఉంటుంది. ఏ విధంగా ఇది బ్రేక్ కాదండి.
సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ షుగర్ కూడా బాగా సరిపోయింది, వెగుటుగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం షుగర్ని యాడ్ చేసుకున్నాము. ఒకవేళ షుగర్ సిరప్ అనేది మనకి ఎక్కువగా ముదురుగా వచ్చిందంటే ఈ లడ్డు పైన గట్టిగా ఉండి లడ్డు పైన ఏంటంటే చక్కెర తేలినట్టుగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరండి. కొంచెం తినగానే మనకి వెగుటుగా అనిపిస్తుంది లడ్డు. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఎన్ని తినాలనే అనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 గంట ఆరబెట్టి చూస్తే ఈ విధంగా మనకి రెడీ అయిపోతాయి. సో చూడండి, పైకి కొంచెం హార్డ్గా లోపల జ్యూసీగా ఉంది. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను, లోపల చూడండి చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉందండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన లడ్డు రెసిపీ చూసారు కదా. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. మరి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.